ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే, మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 15వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి మీనరాశి మీనలగ్నం కిందికి వర్తిస్తుంది. ఏలినాటి శని ప్రభావం, లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు వ్యయంలో ఉన్నాడు. ప్రయాణాలలో అలసట, లాభాలు అనేటివి సక్రమంగా మీరు అనుకున్న స్థాయిలో రాకపోవడం, అలాగే మీకు రాశిలోనే రాహు ఉండడం, కోప స్వభావం, దూకుడు స్వభావం పెరుగుతుంది మీనరాశి మీనలగ్నం వారికి. అసలు మీరేనా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ముందుగా మీరు ఆచరించవలసింది దుర్గాస్తుతి పారాయణ చేయడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని వినటం, చదవటం చాలా శ్రేయస్కరం. ఇకపోతే మీకు బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంతలో వరకు మీ సొంత ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమైనా, కుటుంబ వ్యవహారమైనా ఏదైనా కావచ్చు. అలాగే వైద్య రంగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఏలినాటి శనికి తైలాభిషేకాలు, జపహోమ తపాదులు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఈ యొక్క దశమ కేంద్రంలోకి రావడం 18న ఇక్కడ కొంత పాజిటివ్గానే ఉంటుంది. కానీ సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొలికి వస్తాయి. పెద్దల సహకారం దొరుకుతుంది. కుజుడితో కలిసి ఉన్నాడు 2వ ఇంటి అధిపతి, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఘర్షణతో కూడుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకపోతే తృతీయాధిపతి శుక్రుని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చతుర్థాధిపతి అలాగే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి 7 వరకు కూడాను, జనవరి 7 వరకు కూడాను ఈయన మీకు వృశ్చిక రాశి సంచారం చేస్తారు. తరువాత ఈయన మీకు ధనుస్సు రాశి సంచారం చేస్తారు. ఇక్కడ ధనస్సులో ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తల్లిగారి సహకారం, జీవిత భాగస్వామి సపోర్ట్ బాగుంటుంది. శని భగవంతుని ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్లస్ పాయింట్ చాలా వరకు మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీకు 5వ ఇంటిని చూస్తుంది ఈ యొక్క బృహస్పతి యొక్క వీక్షణ. మీకు మీ రాశాధిపతి అలాగే ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి సింహరాశిని కూడా చూస్తుంది. ఇక్కడ మేషంలో ఉండి అంటే మీకు 6వ ఇంటిని చూస్తుంది. ఈ 6వ ఇంట్లో శత్రువు రుణ రోగ ఒత్తిడి ప్రెజర్స్ ఏవైనా ఉంటే క్లియర్ అయిపోగలుగుతాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు బృహస్పతి మీకు మేషంలో ఉన్నంత వరకు సమకూరే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకతను కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఏలినాటి శనికి కాకుండా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే కొన్ని పాజిటివ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను రాహువుకు దేవి ఖడ్గమాల అలాగే దుర్గా హోమం చేయించుకోవటం ఇలాంటి విషయాలు, శనికి తైలాభిషేకాలు, దానాలు, హోమాలు, జపాలు ఇలా చేయించుకోవటం, అలాగే కొన్ని యోగ ముద్రలతోటి మీకున్న పీరియడ్ను వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకొని తద్మూలకంగా ఉన్న దోషాలను నివృత్తి చేయటం
ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే ప్రతి వృత్తిలో ఉన్న వారికి కూడాను కొంత ఈ యొక్క దశమంలో మీ కుజుడు ఈ యొక్క శుక్రునితోనూ బుధునితోనూ రవితోనూ 15th వరకు కలిసి ఉండడం, ఈ సంకర్షణ నుండి బయటపడడానికి మీకు ఈ పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని భావాధిపతులతో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వరుణ ముద్ర. ఈ చిటికల వేలని బొటన వేలతో నొక్కి పెట్టి ఉంచి నాభి స్థానంలో పెట్టుకొని ఓం శ్రీ తిరువణాక్వల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టగలరు. బృహస్పతికి మీకు రాహుకాలం అనేది గురువారం రోజు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోగలరు. ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రాన్ని కూడా వీలుంటే మీరు దర్శించుకోగలరు. అలాగే గానగాపురంలో దత్తాత్రేయ స్వామి దర్శనం చాలా విశేషించి ఈ యొక్క బృహస్పతి యొక్క దశ బాగలేని వారికైనా, బృహస్పతి గోచారంలో బాగలేనప్పటికైనా వీరందరికీ కూడా చక్కని శుభసూచకానికి ఇచ్చే ఒక రెమెడీ కింద చెప్పొచ్చు. గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోగలరు. అక్కడ ఉన్న గండకి నదిలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఇవన్నీ ఆచరించి మీ జీవితాన్ని మీరు శుభమయం చేసుకోగలరు. శుభం.